ప్లస్ టీవీ ప్రస్తుతం మంగళగిరిలో ఉన్నాం. మంగళగిరిలో బీజేపీ పార్టీకి సంబంధించి భారత చైతన్య యువజన పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున మంగళగిరిలో ప్రోగ్రామ్ అయితే ఏర్పడింది. దీనికి సంబంధించి బీచ్ నాయకులు కావచ్చు, బీచ్ ప్రజలంతా కూడా వేల సంఖ్యలో మాట్లాడడం అసలు ఏం జరిగే ఛాన్స్ ఉంది. పార్టీకి సంబంధించినటువంటి ఇటువంటి మన మేనిఫెస్టో రిలీజ్ కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూడా ఇప్పటికే ఆంధ్రలో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ కావచ్చు ఓన్లీ వెలువల మాత్రమే రాజ్యాధికారం వెళ్తా ఉన్నారు. అసలు బీసీలు ఎవరు కూడా రాజ్యాంగ ప్రజలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి చాలా రోజులుగా పోరాటం చేస్తున్నారు బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర మాట్లాడే చాలా మంది అసలు ఏం చెప్తారంటే అని చెప్పేసి కొన్ని విషయాలు తెలుసుకునే ఎట్లా చూస్తారు. చాలా పెద్దగా అనిపిస్తుంది సభను చూస్తుంటే కూడా అసలు బీసీలు మళ్ళీ అధికారంలోకి వచ్చే విధంగా కూడా అనిపిస్తుంది. ఏం చెప్పారు? 100% బీసీలు రాజ్యాధికారం కావాలి, మా హక్కులు మాకు రావాలి, మేము అడుక్కోవడం కాదు కొట్టి తీసుకుంటామనే దిశగా ప్రతి ఒక్కరు చైతన్యం ఉంది. ఆ చైతన్యం ప్రతి ఒక్కరు అడుగు వేసుకుంటూ చినికి గాలి అనేట్టు ప్రతి ఒక్కటి పెద్ద భారీ ఉంటదని భారీగా అందరూ వచ్చేస్తున్నారు. ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. చాలా మంది మీరు ప్రభుత్వాలకు కావచ్చు ప్రజలకు ఏం తెలియజేస్తున్నారు? మరి బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వెనుకబడి ఉన్నారో ఆర్థిక పరంగా సామాజికంగానే ప్రతి ఒక్కరు చైతన్యం తెచ్చి అధికార దిశగా మా హక్కులు మేము తీసుకుంటాము, ఓట్లు మీది పెత్తనం మాదినట్టుగా అగ్రవర్ణాల వారు ఉన్నారు. అలా కాకుండా ఓటు మాదే పని మాదే అన్నట్టు ప్రతి ఒక్కరు చైతన్యం వచ్చి ముందుకు వస్తున్నారు. అందరికీ ఆహ్వానిస్తున్నాము. ఎక్కడి నుండి వచ్చారు? కందుకూరు నుంచి. ఎట్లా ఉంది సభ చూస్తా ఉంటే పెద్ద ఎత్తున సభ పెట్టిన పరిస్థితి, బీసీలందరూ వచ్చే పరిస్థితి ఉందా? ఇక్కడ బీసీలందరూ వచ్చే పరిస్థితి ఎక్కువగా ఇంకా వచ్చే వాళ్ళు ఇంకా 1000 ఉన్నారు, ఇంకా ఎక్కువగా వస్తున్నారు. ఇంత మాత్రం ఇదివరకు గతంలో ఎప్పుడూ పెట్టలేదు ఈ బీసీ సభలనే. బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీల వల్ల ఇదివరకు అందరినీ ఒక తాటి మీద నడిపించిన వ్యక్తి ఎవరూ లేరు. దాని వల్ల ఇప్పుడు వచ్చేసి ఈ రామచంద్ర యాదవ్ అనే అతను రావటం వల్ల ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలు వీళ్ళందరూ కలిసి ఒకే తాటి మీద మనకి కావాల్సిన నాయకుడు వచ్చాడని ప్రతి ఒక్కరూ ఇతని కోసం వెయిట్ చేసి ఉన్నారు. ఈ రోజున అందరూ కదిలి వస్తా ఉన్నారు. ఇంకా భారీ ఎత్తున జనాభా వచ్చి రాబోయే కాలంలో ఈ ఇదివరకు ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా ఓట్ బ్యాంక్ గా మమ్మల్ని బీసీ ఎస్టీ ఎస్సీలు వాడుకున్నారే కానీ ఎవరికి ఏది చేసింది లేదు. ఈ మా బీసీల నుంచి ఒక వ్యక్తి వచ్చాడు, ఆ వ్యక్తి మనకి ఏదో ఒకటి సాధిస్తాడు, మనకి ఏదో ఒక విధానంగా మనలో ఒక వ్యక్తి కదా అనే విధానంలో మేము అందరం కృషి చేస్తున్నాం. అంటే చాలా రోజులుగా కూడా బీసీ పోరాటం చేస్తూ వస్తా ఉన్నాడు. బీసీలకు రాజ్యాధికారం కావాలని చాలా రోజులు పోరాటం చేస్తున్నాడు. మరి ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ప్రజలందరూ మార్చే ఛాన్స్ ఉందా? ప్రజలందరూ కూడా చాలా వరకు 100కి 90% ఇప్పుడు మారారు. ఆ 10% వాళ్ళు లాక్కొచ్చుకుంటాం. మేము మారి రాజ్యాధికారం ఎట్టయితే సాధించుకోవాలనే ఒక పట్టుదలతో పాటు రాజ్యాధికారం కోసమే దిశలుగా అడుగులేస్తున్నాం. ప్రభుత్వానికి ఏం చెప్పాలి? ప్రభుత్వానికి వచ్చి ప్రతిపక్షాలు ఎక్కువ కూడా విలమ పార్టీలు వాళ్ళకి ఏం చెప్పాలనుకున్నారు? వాళ్ళకి వచ్చేసి ఇప్పుడు ఉన్న మా బీసీ పార్టీ నుంచి ఒక నాయకుడు పుట్టాడు కాబట్టి ఆ పార్టీలకి బాయ్ చెప్పేసి ఈ పార్టీలోకి అందరూ రావాలనేది చెప్తున్నాం. ఇట్లా మరి బీసీ పార్టీ వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో దీనికి సంబంధించి అధికారంలోకి అధికారంలోకి రాబోయే ఎలక్షన్ లో గట్టిగా పోటీ ఇచ్చి నెక్స్ట్ అధికారంలోకి వస్తాం.